దేవుని బిడ్డలారా, నేనైతే హ్యాపీగా లేను. ఎందుకో చెప్పండి, మన మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి 8 ఏళ్ళు అయిపోయింది కదా. మీరు నన్ను మర్చిపోయి ఉంటారేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోయి ఉన్నాను. ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, మీరు నన్ను మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. మీరు దేవుడిని మరిచి తిరుగుతారు, దైవజనులను మరిచి తిరుగుతారు, కానీ దేవుడు మిమ్మల్ని మరవడు, దైవజనులు మిమ్మల్ని మరవడు. అర్థమైందా? మనము పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కట్ చేసి, దైవజనుల సహవాసాన్ని కట్ చేసి, సంఘం యొక్క సహవాసాన్ని కట్ చేసి మనం మిగిలి ఉన్నామంటే, ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరు? సాతానుడు మన ఫ్రెండ్. ఎవరు మన ఫ్రెండ్? సాతానుడు మన ఫ్రెండ్. వాడు ఏం చేస్తాడు? వాడు అపహాసకుడు. మనల్ని వాడు అపహాస్యాల పాలు చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను, సంఘమును, సహవాసాన్ని, దైవజనులను విడిచిపెట్టి తిరుగుతామో మన పరిస్థితి ఏంటంటే, అపవాది చేతులు మనము చిక్కుకున్నాం. వానితో మనం స్నేహం చేస్తున్నాం. వాడు కొంతకాలం మనకు అన్ని బాగానే చూపిస్తాడు, కానీ మొట్టమొదట మనల్ని నవ్వుల పాలు చేసేది ఎవరంటే అపవాది, సాతాను. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నామా? సంఘం చేతిలో ఉన్నామా? దైవజనుల చేతిలో ఉన్నామా? లేదు. ఇవన్నిటిని తెప్పుకొని లోకంలోకి వెళ్ళి లోక స్నేహంలో ఉన్నామా? అది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. వాక్యము అద్దము వంటిది, అది మన హృదయాన్ని చూపిస్తుంది. వాక్యం ఏంటి? అది అద్దము వంటిది, అది మన హృదయాన్ని చూపిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు ఏడిస్తే కొద్దిగా బాధపడతాను, మగపిల్లలు ఏడిస్తే చాలా గాయపడతాను. అర్థమైనా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీలో ఎవ్వరూ కనబడకపోయినా మొదట బాధపడేది పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా టేక్ ఈజీగా తీసుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని. ఇది క్షేమము కాదు, ఇది క్షేమము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వారం రోజులు జర్నీ చేయమంటే చేస్తాము, కానీ అదే శనివారం జర్నీ చేయాలంటే ఎంత అలసట ఉంటుంది చెప్పండి. వారం రోజులు మనం ఉద్యోగాలు చేస్తాము, కానీ 1-2 గంటలు ఆరాధన చేయాలంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనకిష్టమైన ఆహార వస్తువులు తింటాము, కానీ 1 గంట సేపు వాక్యం అనే ఆహారాన్ని భుజించలేని పరిస్థితి మనది. 1 గంట సేపు ఫోన్ ఆఫ్ చేయలేనటువంటి పరిస్థితి మనది. 1 గంట సేపు ఫ్రెండ్షిప్ ను ఆపలేని పరిస్థితి. 1 గంట సేపు బంధుత్వాలను ఆపలేని పరిస్థితి. ఇది అపవాది యొక్క సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 గంట మనము దేవునికి ఇవ్వకపోతే మనం ఎంత భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాము. 1 గంట మనము దేవునితో సహవాసము చేయకపోతే మనం ఎంత భ్రష్టులమైపోయాము. అపహాసకుడు వాడు నవ్వుల పాలు చేస్తాడు, వానితో మనం సహవాసం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి అంటే చాలా కష్టముగా ఉంటాము. అదే ఇప్పుడు 1 నిమిషం మనం బయటికి వెళ్ళినామంటే ఆ బయట ముచ్చట్లు గంటల తరబడి పెడతాం, కానీ మందిరంలో 1 అరగంట కదలకుండా కూర్చోలేము. ఇది దేవునికి ఇష్టం అంటారా? ఇది దేవుడు నచ్చుతారా? ఇది మనము దేవునికి ఇష్టమైన ఆరాధనేనా? దేవునికి ఇష్టమైన ప్రవర్తనేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని కడగాలి. వాక్యం అనే మాటల చేత మన హృదయము, క్రీస్తు అనే రక్తము చేత మన హృదయము ఎప్పటికప్పుడు ఉదక స్నానము చేయాలి. ఎప్పటికప్పుడు మనం ఆయన రక్తంతో కడుక్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంతటికి కావలసిన వర్తమానమును తీసినప్పుడు సగం మంది సంఘం ఆరాధనలోనే లేచిపోతే
కూర్చున్న వాళ్ళకి చెప్తే అప్పుడు మీరేమనుకుంటారు తెలుసా, ఇది అక్క నా కోసమే కావాల్సి చెప్పింది అనుకుంటారు. కానీ సంఘానికి ఇచ్చిన వర్తమానాన్ని సంఘము వినకపోతే తర్వాత నేను కాదు ఉత్తరవాదిని, అది మీరే. సంఘమునకు దేవుడు ఏది బోధించమంటే అది బోధించే బాధ్యత నాది. స్వీకరిస్తారా, స్వీకరించరా, వృద్ధి చెందుతారా, వృద్ధి చెందరా, అది మీ పని. దేవునికి లోబడతారా, లోబడరా, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తారా, నడవరా అనేది మీ చేతిలో పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము పాపాన్ని దాచి కృపను కోల్పోయినాడు. ఆదాము తన పాపాన్ని హృదయంలో పెట్టుకొని కృపను కోల్పోయినాడు. ఈరోజు మనం ఎంతమంది మన హృదయంలో పాపం అనేది లేకుండా బ్రతుకుతున్నాము. మనము కూడా దాచి 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 ఎప్పటికైనా అది పగిలిన కుండలాగా, పగిలితే కుండ పగిలితే కుండలో నీళ్లు పోస్తే ఉంటాయా? ఏమైతుంది? ఒకవేళ దానికి సిమెంట్ పెట్టినా కూడా రెండోసారి మూడోసారి లేకపోతే అక్కడికక్కడికి ఇరిగిపోయింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన అతిక్రమములను దాస్తూ ఉన్నాము. చాలా సార్లు వివరించారు, ఒప్పుకొని విడిచిపెట్టండి కనికరమును పొందుతాము. ఈరోజు ఎందుకు మన స్థితి ఇలా ఉంది, ఎందుకు మనం ఇలా ఉన్నాము అంటే మనలో క్రీస్తును గురించిన విధేయత మనకు లేదు. దేవుని గురించిన విధేయత. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే గంటల తరబడి ఫోన్ మాట్లాడతాం. మన అనుకూలమైన ఫోన్లు వచ్చినప్పుడు మనం గంటల తరబడి మాట్లాడతాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరినో మారుస్తాను ఉరుకకు, నీ స్థితిగతే ఆగమైంది. ఎందుకంటే పౌలు గారు అంటాడు, నేను ఇతరులకు చెప్పి చెప్పి భ్రష్టమైపోతానేమో అని నేను ఉపవాసముల చేత నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అంత పెద్ద పరిశుద్ధమైనటువంటి దైవ సేవకులే ఒక మాట అంటున్నారు, ఏమని? చెప్పి చెప్పి నేను భ్రష్టమైపోతానేమో భయపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, మనము కూడా దేవునితో సహవాసం లేకుండా ఏది చేసినా మనకు సక్సెస్ అనేది రాదు. దేవునితో సహవాసం లేకుండా మనం ఎంత పరుగెత్తినా కూడా మన పరుగులో మనము బహుమానాన్ని పొందుకోలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు చెప్పాలని నా హృదయంలో ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, బెతెస్దా కోనేటి దగ్గర లేవలేని వాని దగ్గరికి దేవుడు వచ్చి లేపినాడు. ప్రభు మందిరంలోకి వచ్చినారా? బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి ఆ యొక్క రోగి దగ్గరికి దేవుడు వచ్చి ముట్టి స్వస్థపరిచి లేపినాడు. అక్కడ దేవాలయం ఉందా? అక్కడ దేవాలయం ఉందా? సునేమీరాలు కొడుకు చనిపోతే అక్కడ దేవుడు మరణాన్ని గెలిచి చూపించినాడు. అక్కడ మందిరం ఉందా? అక్కడ మందిరం ఉందా? లేదు. మంచి సమరయుని మార్గంలో పూటకూల వానికి గాయములు కట్టిన దగ్గర మందిరం ఉందా? దేవుడు గాయము కట్టిన దగ్గర మందిరం ఉందా? కనాను స్త్రీ కుమార్తెను బ్రతికించేటప్పుడు అక్కడ మందిరం ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదేమి ఒక పెద్ద దేవాలయం కాదు అని ఒక అపోహలో ఉన్నారు. ఇది దేవాలయం కాదు, కానీ దేవుడు ఏ స్థలంలో నిలబడ్డాడు అదే ఈ స్థలము. ప్రియమైన దేవుని, దేవుడు ఏ స్థలంలో అయితే, ఎక్కడెక్కడ సమాజంలో, సంఘంలో, బెతెస్దా కోనేటి దగ్గర, యోర్దాను దగ్గరికి వెళ్ళిన నయమాను యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆ నది దగ్గర మందిరం ఉందా? దేవుని హస్తము ఎక్కడ ఉంటుందో అక్కడే మందిరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు, ఓ పెద్ద మందిరం కనబడాలి, పెద్ద మందిరం కనబడాలి, ఆసియాలో పెద్దది, ఆసియా. అవును, సామర్థ్యం ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో హస్తకృత ఆలయములో నేనుండను. నా ఆత్మతో ఎక్కడ ఆరాధిస్తారో,
నా ఆత్మతో ఎక్కడ నన్ను స్తుతించి ఘనపరుస్తారో అక్కడ నేను ఉంటానంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేహము మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా నెమరు ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు ప్రశ్న వేసినా జవాబు చెప్పగలిగినటువంటి ఆ గొప్ప సామర్థ్యము మనకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని మందిరం గురించి ఘనమైన లేఖనాలను పరిశీలన చేయండి. వాక్య భాగంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. ఇక్కడ 2 రకాల వ్యక్తులను చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదవాలి. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణ మండలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయి మార్గంలో చక్కగా నడువుడి. ఆమేన్. ఆమేన్. తర్వాత 13వ వచనం. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కానుకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియో, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియో వారికి ఎంత మాత్రమును తెలియలేదు. ప్రియమైన దేవుని సంగమం, ప్రతి మనిషి దగ్గరికి 2 వస్తాయి. జ్ఞానం వస్తుంది, ఇంకోటి బుద్ధిహీనత వస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానం ఏమని పిలుస్తా ఉన్నదంటే, జ్ఞానము నివాసము కట్టుకున్నది. కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కబడి ఉన్నవి. పశువులను వధించి ద్రాక్షారసము కలిపినది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత భోజనమును జనులను పిలువనంపినది. పట్టణ మందలి మెట్టల మీద నిలిచి, జ్ఞానం లేని వాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయ మార్గంలో చక్కగా నడువుడి. ఇప్పుడు జ్ఞానము బోధిస్తా ఉన్నది. ఏమని బోధిస్తా ఉన్నదంటే, నేను 7 స్తంభములను చెక్కుకొని గట్టిగా నిలబడినది. ఏమంటా ఉన్నదంటే, ద్రాక్షారసమును కలిపి ఉన్నాను, పశువులను వధించి మంచి భోజన పదార్థాలను సిద్ధపరిచి ఉన్నాను. అయితే జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్ము అని ప్రకటన చేస్తా ఉన్నది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకు కూడా ఆధ్యాత్మిక ఆహారము అందుతూ ఉన్నప్పుడు మనము కూడా తృణీకరిస్తూ ఉంటాము. మనకు జ్ఞానము కలుగజేసే దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము జ్ఞానములకు విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనము అది కలిపిన ద్రాక్షారసమును, మంచి భోజన పదార్థములను తినడానికి మనము ఇష్టపడము. కానీ అక్కడ ఇంకొకటి ఉంది, భక్తిహీనత అనేది ఉంది. అదంట కాముకు రాలంట, దానికి తెలివి లేదంట. ఇక్కడ జ్ఞానమును చూస్తూ ఉన్నాము, బుద్ధిహీనతను చూస్తున్నాము. జ్ఞానమేమో నేను కలిపిన ద్రాక్షారసమును త్రాగి తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేసి ఇక జ్ఞానం లేని వారిగా బ్రతకకండి. ఏమంటా ఉన్నది?
దేవుడిస్తున్న ఆ యొక్క ఆత్మీయ ఆహారమును మనం భుజిస్తూ ఉన్నప్పుడు మనము జ్ఞానం లేని వారిగా బ్రతకము ప్రియమైన దేవుని సంగమ. అయితే ఇక్కడ బుద్ధిహీనత కూడా ఉన్నది. అదేం చేస్తా ఉన్నది? బొబ్బలు పెడతా ఉన్నది. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరి రాజవీధిలో ఉన్న పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవు వారిని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళే వారిని చూసి పిలుస్తా ఉన్నది. ఏమని? జ్ఞానం. చూడండి, జ్ఞానము ఒకటే స్వరంతో పిలుస్తా ఉన్నది, భక్తిహీనత కూడా ఒకటే స్వరంతో పిలుస్తా ఉన్నది. అయితే మనం గ్రహిస్తూ ఉన్నామా? మనము భక్తిహీనతను, జ్ఞానం యొక్క పిలుపును, ఈ రెండింటిలో ఏది పరిశుద్ధాత్మ యొక్క స్వరము అని మనము గ్రహించగలుగుతున్నామా? ఏమని పిలుస్తా ఉన్నది? జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటన చేస్తుంది జ్ఞానము, రమ్మని పిలుస్తుంది భక్తిహీనత. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మకు చిక్కుకుంటున్నామా? కాముకురాలకు చిక్కుకుంటున్నామా? భక్తిహీనతకు చిక్కుకుంటున్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. అయితే చూడండి, ఈ భక్తిహీనత అనేది పిలువగానే ఎవరు వచ్చినారు? తెలివి లేని వాడు ఒకడు వచ్చినాడు. జార స్త్రీ దగ్గరికి ఎవడు పోతాడు? తెలివి లేని వాళ్ళు పోతారు. ఎవరు పోతారు? జార స్త్రీ దగ్గరికి వెళ్ళే వాళ్ళు తెలివి లేని వాళ్ళు. పాపానికి వెళ్ళే వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, పాపము మీద ఆశ కలుగుతూ ఉందంటే మొట్టమొదట మనలో ఏమి లోపించింది? భక్తిహీనత వచ్చేసింది మనకు. భక్తిహీనత ఉన్నప్పుడే మన హృదయంలో పాపము నివాసము చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. జ్ఞానం లేని వాడు ఇక్కడికి రానగానే వెళ్ళిపోయినాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడికి రమ్ము అని పిలవగానే తెలివి లేని వాడు, తెలివి లేకపోవడం వలననే కాముకురాలకు చిక్కుకుంటాం. స్త్రీలైనా పురుషులైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మనము దేవునికి విరోధమైన దానిలో చిక్కుకుంటున్నామంటే మనలో ఏమి లేదు? జ్ఞానము లేదు. దేవునికి విరోధమైన దానిలో మనము ప్రవేశించినామంటే మనలో ఏముంది? భక్తిహీనత ఉంది. ఒకప్పుడు నిన్ను చూస్తే భయపడే వాళ్ళు ఇప్పుడు నిన్ను నన్ను చూస్తే ఆ వీళ్ళే అంటున్నారు. ఎందుకు అంటే మన భక్తిలో లోపించింది. భక్తి లోపించి భక్తిహీనతలోకి వెళ్ళిపోయినాం. అందుకే మనల్ని చూసిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? తల ఆడిస్తూ ఉన్నారు, పెదవి విరుచుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా జ్ఞానం లేని వాడ ఇక్కడికి రమ్మని వారిని పిలువగా తెలివి లేని వాడు ఒకడు వచ్చేట చూసి, ఇదిగో దొంగిలించిన నీళ్లు తీపి, దొంగిలించిన నీళ్లు తీపి. అర్థమైందా? దొంగతనంగా ఏదైనా తింటే అది ఎంత రుచిగా ఉంటది? ఎంత రుచిగా ఉంటది. అలాగే వేరే స్త్రీతో వెళ్ళిన వాళ్ళు అంతే, వేరే పురుషునితో వెళ్ళిన వాళ్ళు కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగిలించిన నీళ్లు తీపి. దొంగగా మనం చేస్తున్న రహస్య పాపములు చాలా తీపిగా కనబడవచ్చు, కానీ వ్యభిచార పాతకము, నరహత్య ఘాతకము దాచాలని దావీదు అనుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త వెళ్ళి పటాపంచలు చేసినాడు. ఈరోజు మన జీవితాలను దేవుడు క్షుణ్ణంగా పరిశీలనగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలా ఉంటున్నాము? మనము దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నాము? దేవుణ్ణి మనం ఎలా ఘనపరుస్తూ ఉన్నాం? మన వ్యక్తిగత జీవితము ఏ విధంగా ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అంగీకారముగా ఉన్నదా? దేవునికి ఇష్టానుసారంగా ఉన్నదా? మన మట్టుకు మనమే జ్ఞానం, బుద్ధిహీనత దగ్గరికి వెళ్ళి జ్ఞానం అనుకున్నట్టు మనము కూడా బుద్ధిహీనత దగ్గరికి వెళ్ళి ఇదే జ్ఞానం అనుకుంటున్నామేమో. మనల్ని మనము సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకేమంటా ఉన్నదంటే, చాటున తినిన భోజనము రుచి అని చెప్తున్నది. చాటున తినిన భోజనము రుచి అని చెబుతూ ఉన్నది. ఇంకా దాని ఇంటికి వెళ్ళేవాడు పాతాళంలో ఉన్నారనియు వారికి ఏమాత్రమును తెలియదు. అచ్చట ప్రేతలున్నారు, పాపము మరణాన్ని కంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అది పాపం అనగానే మనకు చాలా చక్కగా
ఎంతో మధురంగా మాధుర్యంగా కనబడుతుంది. నేను చాలా ఈ ఈ మంత్ జనవరి మధ్యలో నుండి చాలా విషయాలను ఈ విధంగా నేను క్షుణ్ణంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. సంగమా, మనము కూడా భక్తిహీనతను చూసి భక్తి అనుకుంటున్నామేమో, ఎవరైనా లాలనగా మాట్లాడితే వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నామేమో, ఎవరైనా లాలనగా మాట్లాడినప్పుడు మనం వారి మాటలకు లోబడుతున్నామేమో. కాముకురాలు అది పిలుస్తూ ఉన్నది. బుద్ధి లేని వాడు ఒకడు వెళ్ళినాడు, అక్కడ ప్రేతలు ఉంటారని వారికి తెలియదు, మరణం ఉంటుందని తెలియదు. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా ఎక్కడ ఉంటున్నాము, మనం ఏడ కూర్చుంటున్నాము, ఏడ తింటున్నాము, ఏడ పడుకుంటున్నాము, ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నాము, ఎవరి స్నేహంలో ఉన్నాము, మనల్ని మనము పరిశీలించుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలోనే, సామెతల గ్రంథం 23-27, సామెతల గ్రంథం 30-18-19 వచనాలు మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 18-19 వచనాలు అక్కడ ఏమని రాయబడి ఉన్నది? నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. అర్థమైందా? బుద్ధిహీనత ఏం చేస్తుంది? బుద్ధిహీనత ఏం చేస్తుంది? ఇక్కడ సామెతల గ్రంథము రాసినటువంటి సొలొమోను గారు అంటా ఉన్నారు, నా బుద్ధికి మించినవి 3 కలవు. ఏంటి ఆ 3? నేను గ్రహింపలేనివి కూడా ఉన్నవి, అవి 4. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. కనుగొనగలుగుతామా? కనుగొంటామా? మన హృదయ స్థితిని కూడా ఎవరు కనుగొనకపోవచ్చు, కానీ మన హృదయాన్ని పరిశీలనగా చూసేది ప్రభు ఉన్నారు. మన హృదయము ఏ దశలో తిరుగుతా ఉంది, ఎలాంటి పరిస్థితులలో చిక్కుకున్నది, ఎలాంటి పరిస్థితులలో మనము, ఎలాంటి వ్యక్తుల మధ్యలో, ఎలాంటి వ్యక్తులతో మనం సహవాసము చేస్తూ ఉన్నాము, ఇవన్నిటినీ ప్రభు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ మీద పాము వెళ్ళినప్పుడు దాని జాడ ఇదే అని చెప్పగలుగుతామా? బండ మీద నుండి పాము పోయింది అనుకోండి, దాని జాడ ఇదే అని చెప్తామా? అదే మట్టిలో నుండి పోతే ఇక్కడ నుండి పాము పోయింది అంటాం, అవునా? అదే బండ మీద నుండి పోతే చెప్పగలుగుతామా? చెప్పలేము. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, సముద్రంలో నుండి ఓడబోతున్నప్పుడు ఇట్లనే ఓడబోయిందని చెప్పగలుగుతామా? ఈ సముద్రంలో ఈ దారిలో పోయింది ఓడ అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఇంకా కన్యకతో పురుషుని జాడ, కన్యక దగ్గరికి, పరస్త్రీ దగ్గరికి పురుషుడు వెళ్ళినప్పుడు ఏ జాడలో వెళ్ళినాడో చెప్పగలుగుతామా? కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమం. దేవుడు మనతో తేట తెల్లగా మాట్లాడుతూ ఉన్నారు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వలన వచ్చే జీతం మరణము. ఎక్కడైతే మనం ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామో, ఎక్కడైతే దేవుని నామానికి అవమానముగా కూర్చుంటున్నామో, దేవుని నామానికి అవమానముగా మనము మాట్లాడుతున్నామో, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. మనము మనస్సు మార్చుకునే దినం ఇది, మన హృదయాన్ని కడుగుకునే దినం ఇది. ప్రభు బల్లలో చెయ్యి వేయకముందు నా హృదయాన్ని సరిచేయండి ప్రభా, నా ప్రాచీన పాపములన్నిటినీ నీ రక్తంతో కడగండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం.